అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను టమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియోని మీరు చివరిదాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టేసుకున్నానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు నేను గానుగ పల్లి నూనె వేసుకుంటున్నానండి. పచ్చడి చేసేటప్పుడు ఇలా పల్లి నూనె వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నానండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ 3/4 కేజీ టమాటాని చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలన్నీ వేసేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి. అలాగే మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూనే ఉండండి. టమాటోస్ని ఈ వీడియోలో చూసిన విధంగా మ్యాష్ చేసుకోండి. ఇలా మ్యాష్ చేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి చేసేసుకొని 10 to 15 minutes వరకు కుక్ చేసుకోండి. ఆయిల్ బయటికి రావడం స్టార్ట్ అవుతుందండి. అప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అంతలోపల నేను ఫ్రెష్గా అల్లం వెల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకుంటున్నానండి. ఇలాంటి పచ్చళ్ళు చేసేటప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుందండి. చూసారా, ఈ వీడియోలో చూసిన విధంగా ఆయిల్ అంతా ఇలా బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం చేసి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని చల్లారనివ్వండి. ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు నేను తీసుకున్న టమాటో క్వాంటిటీకి నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్కి కొద్దిగా తక్కువ కారం వేసుకుంటున్నానండి. దాదాపు ఒక 5 స్పూన్స్ వరకు కారం ఉంటుందండి. అలాగే సరిపడే ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటున్నానండి. ఇది వేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. అంతే అండి, టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి అన్నంలో తిన్నారంటే చాలా బాగుంటుందండి. కూర కూడా అవసరం లేదు అంటారు. తింటూ ఉంటే తినాలనిపిస్తుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.